Welcome to T6 TV News in Telangana, AP. కన్యక పార్వతియే ఇలా చేరెను హైమవతి दुर्गा माता की जय। जय बोलो अन्नपूर्णेश्वरी माता की जय। जय बोलो अन्नपूर्णेश्वरी माता की जय। जय श्री राम, 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 जय श्री राम। वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। जय जय माता वासवी माता, जय जय माता वासवी माता, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अन्नपूर्णेश्वरी माता की जय। जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय श्री राम, जय श्री राम, जय दुर्गा माता की जय। जय दुर्गा माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय दुर्गा माता की जय। जय दुर्गा, जय श्री राम, जय श्री राम, जय बोलो दुर्गा माता की जय। जय बोलो दुर्गा माता की जय। जय बोलो दुर्गा माता की जय। जय जय माता वासवी माता, जय जय माता वासवी माता, दुर्गा माता की जय। जय बोलो अन्नपूर्णेश्वर माता की जय बोलो अन्नपूर्णेश्वर माता की जय श्री राम, जय श्री राम, जय जय श्री राम नारायण, जय जय श्रीमन्नारायण। అరే నువ్వు కొట్టకు మనం కొట్టనే నువ్వు ఎవరికి ఇస్తే వాళ్ళు తీసేసుకోవాలి, మనం మాట్లాడాలి. మంచిగా దండం పెట్టుకొని మీరు కాయ కొట్టండి. ఈలో అందరూ దండం పెట్టుకొని ఆయన చేస్తున్నాడు. చంద్రశేఖర్ जय
जय बोलो वासवी माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अन्नपूर्णेश्वरी माता की अन्नपूर्णेश्वरी माता की ఈ రోజు మన లాస్ట్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో 51 నెలలు ముగించుకొని 52వ నెలలు అడుగిడుతున్న సందర్భంగా ఎంతో ఘనంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనము ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్న వితరణ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని భుజించి వెళ్తున్నారు. కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదే విధంగా మా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి మాకు సహకరించి మా యొక్క కమిటీ ద్వారా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి నెల 1000 రూపాయల చొప్పున మనము నెల నెల వసూలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుతూ వచ్చాము. ఆ తర్వాత మనము ప్రతి నెల అడగడం అంటే సమంజసం కాదనిపించి శాశ్వతంగా 25,000 రూపాయలు 25,116 పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఒక 6 నెలల క్రితమే మన లాస్ట్ బస్ స్టాండ్ లో గీతా మెడికల్ హాల్ ప్రొపరేటర్ అయినటువంటి జూలూరి రమేష్ రమాదేవి దంపతులు కూడా మనకు 6 నెలల క్రితమే ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల పనికి రాలేదు కాబట్టి వారు అప్పుడు రాలేకపోయినారు. ఈ రోజు విచ్చేసి ఈ యొక్క దేవాలయంలో నైవేద్య రూపకంగా వారి చేతుల మీదుగా సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాము. వారి దంపతులు వారి భార్య సంతోషి గారు కూడా 25,116 ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. వారు కూడా వచ్చే నెల నుండి ఈ యొక్క కార్యక్రమంలో మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా రావడానికి వారు ముందుకు వచ్చినారు కాబట్టి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో మంది ఇక్కడికి మా కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరోసారి తెలపరుస్తున్నా విజయవంతం చేస్తున్నందుకు పేరు పేరున మా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. జై వాసవి దుర్గా మాతాకి జై. పెద్దలు పూజ్యులు జులూరి రమేష్ గుప్తా గారికి మన రమేష్ అన్న మరియు రమాదేవి దంపతులకు అయితే ఇవాళ అనివార్య కారణాల వల్ల వదిన రాలేకపోయింది ఇక్కడికి. మన జూలూరు రమేష్ అన్న గారికి ఉప్పల రమేష్ అన్న గారు అలాగే బీరెల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా చిరు సన్మానం చేయవలసిందిగా వేడుకుంటున్నారు. జై వాసవి. మన వాసవి సేవా సమితి కమిటీ ఏర్పడి ఈనాటికి ఇక్కడికి అమావాస్య అన్న సమారాధన కొరకై ఇంతమంది కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సొంత పనులన్నీ పక్కన పెట్టేసి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే సంకల్పంతో దాదాపుగా 20 నుండి 25 మంది కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కులదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అలాగే మన ఇష్టదేవత అయినటువంటి దుర్గామాత అనుగ్రహం సదాయల కాలం కమిటీ సభ్యులపై అలాగే అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ 52వ నెల ఇవాళ అమావాస్య ముఖ్య
ప్రత్యేకత ఈరోజు శని జయంతి. అంటే ప్రతి మానవుడికి వారి జీవితంలో ఏంట్రా అంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయితే అబ్బో శని పట్టింది అంటారు. అసలు శనేశ్వరుడు మన ఎంబడి లేకపోతే ఏ కార్యక్రమం ముందుకు సాగదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రతి దేవత మనకు సహకరిస్తేనే అన్ని కార్యక్రమాలు ముందుకు పోతాయి. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇవాళ చాలా పవిత్రమైన దినం. అందులో ఇవాళ అమావాస్య పోయి రేపు అధిక మాసంలోకి అడుగు పెడుతున్నాం. అంటే అధిక మాస ప్రాధాన్యత కూడా ఇవాళ ఎంతో సంతరించుకుంది. అంటే ఇవాళ ఏ కార్యక్రమం చేసినా ₹1 దానం ఇస్తే 100 రూపాయల పుణ్యం వస్తుంది. అందుకే ప్రతి మానవుడు కూడా ఈ అధిక మాసంలో ఇవాళ నుండి మళ్ళీ అమావాస్య వరకు ఎవరికి ఎంత చేతనైతే అంత, ఎంత వీలైతే అంత దైవనామ సంకీర్తన, అలాగే వారి చేతి గుండా చిరు మన ఉదార స్వభావంతో దాన ధర్మం. ₹1 ఇస్తే 100 రూపాయల పుణ్యం వచ్చేది, 100 రూపాయలు ఇచ్చిన రోజు ₹1 వచ్చే పుణ్యం అంతనే ఉంటది. కానీ ఈ నెల మాత్రం ₹1 దానం ఇస్తే 100 రూపాయలు దానం ఇచ్చినంత విలువ. కాబట్టి ప్రతి ఒక్కరూ చేతనైనంత ఇచ్చి చేతనైనంత దాన ధర్మాలు చేసుకొని దైవనామ సంకీర్తనలో దైవనామ ప్రార్థనలో ఉండి, అలాగే మన హిందూ దేవాలయాలలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా, ఏ రోజు వెళ్ళినా ఆదివారమే వెళ్ళాలి, సోమవారమే వెళ్ళాలి, మంగళవారమే వెళ్ళాలని ఏమి లేదు. 7 రోజులలో ఏ గుడికి వెళ్ళినా కూడా మన గుళ్ళల్లో ఉండే పూజారులకి వారికి వచ్చే జీతభత్యాలు వారికి సరిపోవట్లేదు కనుక ఏ గుడికి వెళ్ళినా మనకు చేతనైనంత పూజారులకి హారతి పళ్ళెంలో వేసి సహకరించాలని సభాముఖంగా ప్రార్థిస్తున్నా, అందరినీ కోరుకుంటున్నా. ఈ 52 నెలలు మన వాసవి సేవా సమితి కమిటీకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఇప్పటి వరకు చేస్తున్న సేవకి ఇంకా కొంచెం విభిన్నంగా ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కాస్త ఇంకా పరుగులెత్తి ఇంకా కమిటీలో సభ్యుల్ని చేర్చి మన కుటుంబ సభ్యుల్ని పెంచి త్వరితగతిన శాశ్వత సభ్యత్వాలు పూర్తి చేసుకునే విధంగా మన ప్రయత్నాలు కొనసాగాలని మరొక్కసారి సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. జై వాసవి, జై శ్రీరామ్. చిరు వాక్యాలు కమిటీని ఉద్దేశించి, అన్నప్రసాదాన్ని ఉద్దేశించి చిరు వ్యాఖ్యాలు. నేను కూడా ఈ వాసవి సేవా సమితికి చాలా ఆనందపడుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈ వాసవి సేవా సమితి తరఫున అన్న వితరణ కార్యక్రమంలో నేను ఒక సభ్యుని. ఈ అన్న వితరణ కార్యక్రమం ఇంత పెద్దగా జరుగుతుందని నేను ఇంతవరకు అనుకోలేదు. ఈ రోజు చూసినాను, ఇప్పటికెళ్ళి నేను వస్తాను. దీనికి ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే నేను చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి, TSS, టీవీ న్యూస్ మరియు AVN తెలుగు న్యూస్.